న్యాయాధిపతులు 11వ అధ్యాయం 12 నుండి 24 వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని దీంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని మనం ఏమి నేర్చుకోవాలో ఈ బైబిల్ పట్టణం ద్వారా నేర్చుకొని ఆ విధంగా యూత్ మీటింగ్ని ముగించుకుందాం. యెఫ్తా అమ్మోనీయుల రాజునకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు ఇచ్చున్నావని అడుగుగా. గత వారంలో మనం చూసుకున్నాం, యెఫ్తాని గిలాదు పెద్దలందరూ కూడా తిరిగి తను తీసుకుని వెళ్ళి వారి మీద అధిపతిగా నియమించుకున్నారు. ఒకప్పుడు యెఫ్తాని వారు ఏం చేశారు, తృణీకరించారు, వారి ఊరి నుంచి తోలివేశారు. అయితే దేవుడు ఎవరినైతే వారు నిరాకరించారో అతన్ని యెఫ్తాని దేవుడు ఏం చేశాడు, చూసుకున్నాడు. అందుకనే అనేక సార్లు దేవుని దృష్టిలో ఏ మనిషి ఎలాగుంటాడో అర్థం చేసుకోవాలి తప్ప మన దృష్టిని బట్టి మనిషిని తృణీకరించడానికి వీలు లేదు. ఎందుకంటే మన స్వార్థాలు ఉన్నప్పుడు మనం వ్యక్తులను ఏం చేస్తామంటే తృణీకరిస్తాం. నేటి దినాల్లో యేసు ప్రభు ద్వారానే మనుషులందరికీ ఏం కలుగుతుంది, రక్షణ. కానీ లోకం అంతా ఏం చేస్తుంది, యేసు ప్రభువును పక్కన పెట్టు కదే. నువ్వు పక్కన పెట్టినా తీర్పు తీర్చేది ఆయనే, నువ్వు చేర్చుకున్నా నిన్ను రక్షించేది యేసుక్రీస్తు ప్రభు. అంత ప్రాముఖ్యమైన వాడు. ఓకే, దేవుని దయ వల్ల మనం గ్రహించాం కనుక ఆయన సరిగా అర్థం చేసుకుంటూ వాక్యం క్రమంగా వింటూ దైవజ్ఞానం పొంది జాగ్రత్తగా దేవుని యొక్క ఏర్పాట్లు ఎలాగ ఉంటాయనేది మనం కూడా తెలుసుకొని ఆ ఏర్పాట్లను మనం కూడా అంగీకరించి మన ఏళ్ళకి దేవుడు కలిగిన ఏర్పాట్లకు మనం కూడా వచ్చేది నేర్చుకోవాలన్నమాట. ఏమైనా అర్థమైందా? కాబట్టి అట్లా ఈ తృణీకరించిన వారిని దేవుడు ఏం చేశాడు, యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు, అమ్మేశారు. వాళ్ళని అధికారిగా పెట్టాడా లేదా? ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశారు, అందరూ సాగిలు కొట్టారు, అందరూ భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభుని కూడా నిరాకరిస్తున్నారు లేదా? నిరాకరిస్తే ఏమవుతుంది, యేసు ప్రభుని త్రోసివేస్తే వారు మరణాన్ని స్నేహిస్తారు, నరకాన్ని స్నేహిస్తారు. అర్థమవుతుందా? శాశ్వత నరకం. యేసు ప్రభుని ప్రేమిస్తే నిత్య జీవం, పరలోకం. ఓకే అండి. అందుకనే యేసు ప్రభు మన జీవితంలో అంత ప్రాముఖ్యమైంది. ఎప్పుడో నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకుంటానని సరిపోదు. దినదినము కూడా ఏం కావాలండి, వాక్యాన్ని నేర్చుకుంటూ అధికమైన విశ్వాసంలోకి రావాలి, అధికమైన బంధుత్వంలోకి రావాలి. ఎవరితో? యేసు ప్రభుతో. పిల్లల్ని కన్నప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు ప్రేమిస్తారు, విధేయులు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎదిగే కొద్దీ అవిధేయులు అవుతూ వస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఆత్మీయ జీవితంలో కదా. నమ్ముకున్నాం, బాగానే ఉంటుంది, కొన్ని రోజులు బాగానే ఉంటారు, క్రమక్రమంగా అవిధేయత నేర్చుకుంటారు. క్రీస్తు యేసులో క్రమక్రమంగా విధేయత నేర్చుకోవాలి దేవునికి, కానీ అవిధేయత ఎప్పుడు కూడా దేవుని వాక్యము మనుషులకి దేవునికి కూడా విధేయత చూపించాలి. దేవుడు ఎప్పుడు మంచి విషయాలకే, మనకు లాభం కలిగే, ప్రయోజనం కలిగే వాటికే లోబడి ఉండమని చెప్తారు. తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించేవారు అదే చెప్తారు కదా, అన్నమాట. సంఘంలో సేవకులు కూడా చెప్పినప్పుడు ఏం చేయాలి, అది మంచిగా చెప్తారు. ఓకే అండి, నమ్మాలి. లేకపోతే ఇక్కడ విన్నట్టు వింటాం, ఓకే అంటాం, బుర్ర ఊపుతాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేస్తాం. అట్లా ఉండకూడదు. ఓకేనా, నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు యెఫ్తాని ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా దేవుడు ఏం చేశాడు, అధికారిగా నియమించాడు. ఓకే, ఇప్పుడు తన స్థానాన్ని, తన ఏర్పాటుని నిశ్చయం చేసుకున్న తర్వాత యెఫ్తా ఏం చేశాడంటే, ఇప్పుడు చూడండి, దైవ జ్ఞానంతో సరైన విధానంలోనే ఇక్కడ వెళుతున్నాడు, సమాధానకరంగానే వెళుతున్నాడు. వెళ్ళిపోయి నేరుగా నన్ను అధికారిగా పెట్టేశాడు, నీ కత్తి కటారం తీసుకుని వెళ్ళిపోయి వారితో యుద్ధం చేయలేదు. ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, దూతలను పంపించి నాకును నీకు మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడిగాడు.
మేమేం చేసాము, నీ ప్రాబ్లం ఏంటి, అట్లా మా దేశం మీదకి యుద్ధానికి రావటం కారణం ఏంటి కదండి. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యొర్దాను వరకు నా దేశం ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండున్నట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను. చూసారండి, ఎప్పుడు జరిగింది కాదు ఇది, మోషే దినాల్లో జరిగింది కదా. ఎప్పుడు వస్తున్నాడు యుద్ధానికి? శత్రువు ఎప్పుడైనా పనిచేస్తాడు, ఏదో కారణం తీసుకుని. సాతాను ఏదో కారణం తీసుకుని ఎప్పుడైనా పనిచేస్తూ ఉంటాడు. అయితే ప్రతి పరిస్థితిలో, అది ఫ్యామిలీలో కానీ, చర్చిలో కానీ, బయట కానీ, ఎక్కడొచ్చినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మన పక్షంగా న్యాయం చేస్తాడు కదండి. కాబట్టి ఇక్కడ అమ్మోనీయుల రాజు దగ్గరికి దూతలను పంపి ఆ విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మీరు మీ పితరులు ఆ విధంగా చేశారు. ఏ విధంగా? మా దేశాలను మీరు ఎక్కడంటే యబ్బోకు, ఎక్కడ అర్నోను వచ్చిన ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యొర్దాను వరకు నా దేశము ఆక్రమించుకొని అందునే నేను వచ్చిన్నాను. కాబట్టి మనం సమాధానముగా ఉన్నట్లు ఆ దేశములను, నీకు నాకు సమాధానం ఉండాలంటే, నేను నీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా దేశాన్ని నాకు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి, యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా పంపి ఇట్లా నేను యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా మళ్ళీ పంపాడు దూతల్ని సమాధానం చెప్పడానికి. తాను వెళ్ళలేదు. ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొన లేదు కదండి. ఆక్రమించుకున్నారా? మీరు సంఖ్యాకాండము 21 నుంచి మీరు చదువుకున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, తర్వాత చదువుకోండి. వారు ఎలా వచ్చారు అనేది చేస్తారు. మోయాబీయులు ఏం చేశారంటే ఆటంకపరిచారు. వీళ్ళు చెప్పారు, మోషే చెప్పాడు, మేము మోషే చెప్పాడు ఏమని, అప్పుడు తిరుగుతూ ఉన్నారు అందుకనే కదా. మోషే చెప్పాడు ఏమని, మేము ఈ మార్గంలో కనాను దేశానికి వెళ్ళిపోతాం, మా పశువులుగా సైతము మీ గడ్డి ముట్టుకోవు, మేము మీ నీళ్లు ముట్టుకోము, మీదేది ముట్టుకోము, మార్గములు దాటి వెళ్ళిపోతామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా అమ్మోనీయుల రాజు బాలాకు ఏం చేశాడంటే బిలాముని హైర్ చేశాడు. దేని కొరకండి? వీళ్ళని చేపించి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కాదేశులో ఉన్నారన్నమాట. వెళ్ళకుండా ఏం చేశారు? కాదేశ్ నుంచి వేరే, ఇక్కడ రాస్తుంది కిందలో, కాదేశ్ నుంచి వేరే మార్గంలో చుట్టూ తిరిగి ఎక్కడికి వెళ్ళారు? కనానుకి వెళ్ళారు. ఓకే అండి. సో అంటే మనోళ్ళు సహనం కలిగి వాడు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాం, అనుమతి లేకపోతే లేదు. యుద్ధం చేసేసారా? యుద్ధం చేయలేదు, పోట్లాడలేదు. మనకు కూడా అందుకనే ఇస్సాకును చూసుకోండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన గెరారు దేశానికి వెళ్తాడు. గెరారు దేశంలో తన తండ్రి అబ్రహాం ఏం చేశాడంటే బావులు తవ్వించి అప్పుడు వ్యవసాయం చేశాడంట. చేసినప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆ బావులు పాడైపోతే కూడిపోతే వారిని 26వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం తర్వాత చదువు, అవన్నీ చెప్తే మనకు సమయం సరిపోదు. కాబట్టి తవ్వుతుంటే గెరారు రాజు అభిమేలెకు వచ్చి ఏమన్నాడు? ఈ మావి అన్నాడు. ఎవరు తవ్వారు అవి? అబ్రహాం. ఎవరు అంటున్నారు ఇప్పుడు? దేశం ఆయనది కాబట్టి, ఆయన దాంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు అట్లా అయిపోయింది. అయితే అప్పుడు అబ్రహాంకి మాత్రం అనుమతి ఇచ్చారు. ఇప్పుడు రాజులు మారారు, మారేటప్పటికి ఏమైంది? ఇట్లా అయింది. అందుకని కొన్ని సందర్భాలు ఇట్లా ఉంటాయి. మనది న్యాయమైనప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షంగా ఉండి మనకు సాయం చేస్తాడు.
అయితే పూడిపోయిన బావి తవ్వితే వాళ్ళు వచ్చి వివాదం పెట్టుకుంటారు ఇస్సాకుతో. ఇస్సాకు ఏమని అంటాడా, సరే అని కష్టపడి మళ్ళీ పూడిపోయిందని తవ్వినప్పుడు వారు వచ్చి, ఏది నేను ఇంత తవ్వాను ముందే చెప్పొచ్చు కదా అన్నాడా, లేదు, వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళాడు కదా. ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా తవ్వితే మళ్ళీ అక్కడికి వచ్చి తవ్విన తర్వాత ఇది ఎందుకు తవ్వా, మాదే అంటారు. మాదే అయిన తర్వాత అక్కడ ఏమైంది, అక్కడ కూడా వదిలేసాడు. అంటే వాళ్ళు వివాదం పెట్టుకున్నారు కానీ ఈయన వివాదము పెట్టుకోవట్లేదు. సమాధానం అంటే అదన్నమాట. కొంతకాలం ఏంటంటే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే ఈ అనుభవాల గుండా తీసుకుని వెళ్ళి ఇతరులకి ఇటువంటి పరిస్థితులు వస్తే వారికి ఎలాగా నువ్వు చేయాలనేది ఎఫ్తాలాగా నేను ట్రీట్ చేస్తాను. ఫ్యామిలీలో సమస్య వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా ఈ అనుభవం గుండా నేను తీసుకెళ్తున్నానంటే నేను ఎఫ్తాలాగా సిద్ధపరచడానికి, నన్ను ఎవరినైనా సరే. అందుకే ఇవన్నీ ఏదో మనకి నష్టం చేయడానికి కాదు. దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నువ్వు నీ పక్షంగా ఉంటే నీ సమస్త సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. గుర్తుపెట్టుకో, ప్రతి వారి సమస్యల నుంచి విడిపిస్తాడు. దేవుడు న్యాయవంతుడు కనుక యెఫ్తా న్యాయంగా ఉండాలి, వాక్యానుసారంగానే ఉండాలి. ఏం జరిగిందో ఆయనకి తెలిసి ఉండాలి. తెలిసిందా లేదా? ఊరికే వెళ్ళిపోతున్నాడు యుద్ధానికి. వాళ్ళకి అంతకుముందు ఎలా కనిపించాడు? గిలాదీయులకి పనికి మాలినోడిలా కనిపించాడు కదా. ఒక అపవిత్రురాలైన స్త్రీకి కుమారుడిగా కనిపించాడు. ఇప్పుడు ఆయనకి ఎంత జ్ఞానం ఉందండి, ఎంత న్యాయం ఉంది, ఎంత శ్రద్ధ ఉంది. వెళ్ళిపోతున్నాడు ఇట్లా క్రమం ప్రకారము, నియమ ప్రకారము వెళ్తున్నాడు. సంధి చేసుకోవటానికి ముందు వెళ్ళి కొట్టేయట్లేదు. అయితే ఇస్సాకు కూడా 2 బావులు తవ్వినప్పుడు గెరారు దేశంలో అబీమెలెకు మనుషులు వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో పోట్లాడారు, ఆయన జగడమాడారు. తర్వాత ఆయన సమాధానంగా అయితే సరే నేను తీసుకోండి అని వెళ్ళిపోయాడు. 3వ బావి తవ్వినప్పుడు అది దూరంగా ఉంది. 3వ బావి తవ్వారు, అప్పుడు వాళ్ళు రాలేదు. 3వ బావి, అందుకని దానికి రెహబోత్ అని పేరు పెట్టారు. రెహబోత్ అంటే అర్థం తెలుసా? ఎడము. ఇక్కడ శత్రువు ఏమైంది? ఎడబాశాడు. అంతవరకు సమాధానం వచ్చే వరకు కూడా మన సమస్యలు ఉంటూ ఉంటాయి. సో ఇదంతా కూడా మనలో సహనాన్ని నేర్పించడానికి, దైవ జ్ఞానంతో దేవుని క్రియలు చేయటానికి, దైవ జ్ఞానంతో దైవికమైన జీవితం జీవించడానికి ఈ పరిస్థితులన్నీ కూడా మనకి నేర్పిస్తాడు. ఇప్పుడు చూడండి, అవసరం లేదా అండి. ఓకే అండి. కాబట్టి ఆ విధంగా ఎడము వచ్చినప్పుడు ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఓకే అండి. కొన్నిసార్లు వాళ్ళు కూడా పోట్లాడుతుంటారు. శరీరానుసార్లు, ఇప్పుడు ఆత్మానుసారులతో పోట్లాడుతుంటారు. జయించే విధానం, దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? శరీరానుసారంగా అక్రమకారులతో దేవుడు. అయితే ఈ లోపల కొంతకాలం ఘర్షణ జరుగుతుంది. కొన్నిసార్లు ఇటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతాం, మనకు బాధకరంగా ఉంటుంది, మనసు ఎరిగిపోతుంది, ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటున్నాం. యెఫ్తాకి అటువంటి భయం లేదు, ఎందుకంటే దేవుడు తనకి తోడుగా ఉంటాడు అనే నమ్మకం. నీకు నాకు లేకపోతే భయం పడతాం ప్రతి పరిస్థితి. ఇష్యూ చూస్తే, ఇప్పుడు నీ సమస్య చూస్తే నాకు చాలా చిన్నది, నీకు చాలా పెద్దది. ఎందుకు? అనుభవం లేదు. అనుభవంలోకి వస్తున్నాం. ఈ అనుభవం వచ్చిన తర్వాత అది చిన్నదైపోతుంది. అందుకనే దేవుని మీద ఆధారపడాలి. దీంట్లో ఎలా డీల్ చేయాలనేది దేవుని విధానాన్ని వాక్యం ద్వారా నేర్చుకోవాలి తప్ప, సో మనంతటా మనకి ఈ సమస్య ఏదో నన్ను మింగేస్తుంది, ఏదో చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే అండి. అట్లా ఈయన కూడా ఏం చేశాడంటే, మేము అలా చేయలేదు. రాజు ఏమన్నాడండి? అమ్మోనీయుల రాజు దూతలతో ఏమన్నాడు? ఆక్రమించుకు. ఎక్కడి నుంచి అంట? ఆర్నోను మొదలుకొని ఎబ్బోకు రేవు వరకు, యొర్దాను వరకు కూడా నా దేశాన్ని ఏం చేశారు? ఎక్కడండి? ఎక్కడన్నా ఆయనకి చరిత్ర తెలుసా? వాళ్ళకి ఎవరికి తెలుసు చరిత్ర? యెఫ్తా. ఎవరికి తెలియదు? ఆ మొద్దోడికి తెలియదు.
వాడి పని ఏంటి? ఏదో మాట అనేయటం, ఏదో నెప్పం వేసేయటం, పోట్లాడికి రావటం, మళ్ళీ ఆక్రమించుకోవటం. వీళ్ళు నేను జయించేస్తాను అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే శత్రువు గమనిస్తాడు, వీళ్ళలో సమాధానం లేదు, వీళ్ళలో సమాధానం లేదు. అప్పుడు వస్తాడు శత్రువు. భార్యాభర్తల మధ్యలో ఏదో కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది, అప్పుడు వస్తాడు శత్రువు, ఇంకా దూరం చేస్తాడు. అట్లా లేకుండా న్యాయంగా జరిగించుకునేది చేసుకోవాలి. ఓకే అండి. అయితే వాడు మీరు చేస్తాడంటే అది నిజమా అది కాదు ఆయన సరే. యెఫ్తా యథార్థంగా ప్రవర్తిస్తున్నాడా లేదా? వాడికి తెలిసినప్పటికీ కూడా అమ్మోనియల రాజు ఏమంటున్నాడు? అబద్ధం చెప్తాడు. ఒకవేళ తెలుసుందా అనుకుందాం, తెలియకపోయినా కూడా ఆయన ఏదో తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేను బలవంతుడిని, వీళ్ళకి ఎవరు లేరు, ఈ యెఫ్తా ఏపాటి వాళ్ళే అనుకుంటారు కదా అనుకుని ఆ విధంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? మీ దేశాన్ని నేను ఏమాత్రము కూడా ఒక ఇంచు కూడా ఆక్రమించుకోలేదు. 16వ వచనం. ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? కాదేశ్ అంటే పవిత్రత అని అర్థం అన్నమాట. కాదేశ్కి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? పవిత్ర స్థలంలోకి వచ్చారు, కాదేశ్కి అని వచ్చారన్నమాట. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు వద్దకు దూతలను పంపి నీ దేశం గుండా పోవునట్లు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజు వద్దకు వచ్చి అట్టి వర్తమానమే పంపిరి కానీ అతడు నేను సెలవేయనని చెప్పాను. ఎంత వివరించి చెప్తున్నాడు కదండి. అందుకనే వాక్య పరిజ్ఞానం మనకు ఉండాలి, చరిత్ర కూడా మనకు అర్థం కావాలి. దేవుడు అందుకనే ఆది కాండం నుంచి ఇవన్నీ మనకు తెలియజేశాడు, ఏది ఎలా జరిగింది, ప్రకటన వరకు ఏది ఎలా జరగబోతుందో రాసింది. ఈ జ్ఞానం లేకపోతే మనం ఎలా ప్రవర్తిస్తాం? అమ్మోనియల రాజులా ప్రవర్తిస్తాం, అందరితో గొడవలు పెట్టుకుంటాం. మళ్ళీ పేరుకి చర్చకు వస్తావు, పేరుకి నేను క్రైస్తవుని అంటావు. కాబట్టి నీకేం లేదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. నీకంటే నీకు కాదండి, కామన్గా చెప్తున్నాను. ఓకే, నీకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ భక్తులు ఎలా డీల్ చేస్తున్నారు, దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. యెఫ్తా జన దృష్టిలో పనికిరాని వాళ్ళలాగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి చిన్న చరిత్ర వెళ్ళేది తెలుసా, అందుకని ఈయన ఏర్పరచుకున్నాడు. ఎవరండి? దేవుడు. వాడికి ఇప్పుడు పాఠం నేర్పిస్తున్నాడు, వాడికి బోధ చేస్తున్నాడు. కాబట్టి మొదట మేము మా పితరులు ఎదోము రాజు దగ్గరికి వెళ్తే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. అయితే తర్వాత అమ్మోనియల రాజు దగ్గరికి వస్తే మీరు కూడా అలాగే చెప్పారు. అప్పుడు ఏదో ఒప్పుకొనలేదు. మోయాబు రాజు వద్దకు వస్తే అట్టి వర్తమానమే పంపరు కానీ అతడును నేను సెలవు ఇయ్యనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? కాదేశ్లో. ఎక్కడికి కదలనివ్వట్లేదు. ఎక్కడ కాదు. కాదేశ్ అంటే అటువంటి పవిత్రత. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయొచ్చు. ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశం చుట్టూ తిరిగారా లోపలికి వెళ్ళారా? ఆ సంగతి మనోడికి తెలియదు. చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి మోయాబుకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. ఈయన అంటున్నాడు ఆక్రమించుకున్నారు, అసలు అక్కడికే. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన షీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద ఎవరినిప్పుడు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన అమోరీయుల రాజు పేరేంటి ఇప్పుడు? షీహోను. హెష్బోను రాజునొద్దకు షీహోనును
హెస్బోన్. సీహోనును హెస్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని వద్దకు మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలును నమ్మక మీరు చెప్పినట్టు చేయ. ఇశ్రాయేలు నమ్మకస్తులా అపనమ్మకస్తులా? దేవుని బిడ్డలైతే ఎలా ఉండాలండి? మాట అంటే మాట, మేము ముట్టుకోమంటే ముట్టుకోం అంతే. అట్లాంటి వాడు నమ్మలేదండి కదా. నమ్మకస్తుల్ని నమ్మం, అపనమ్మకస్తుల్ని నమ్ముతాం. అక్కడే మోసం జరిగింది. ఎవరిని నమ్మింది? దేవుడిని నమ్మలే. దేవుడు చక్కగా చెప్పాడు. దేవుడు చెప్పినట్టు జరుగుతుందా? దెయ్యం చెప్పినట్టు జరుగుతుందా? అది చెప్పింది నమ్మింది. ఏమైంది? మనందరి కొంప మంచిది. మనందరం పాపంలోకి రావటానికి కారకం ఈ శ్రమలు, కష్టాలు ఇవన్నీ. చూసారు? సో నమ్మక, తన దేశంలో పడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము చేశాడు. తర్వాత అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశవాసులైన అమోరీయుల దేశం అంతయు స్వాధీనం పరుచుకున్నది. ఇప్పుడు ఏమైందండి? గొడవ వచ్చినందుకు ఏమవుతుంది ఇప్పుడు కదా. తర్వాత అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకు, అరణ్యం మొదలుకొని యొర్దాను వరకు అమోరీయుల ప్రాంతములన్నింటినీ స్వాధీనం. గొడవకు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏమైంది? లేనిపోని గొడవ పెట్టుకున్నాడు కదా. ఏమైంది? ఇప్పుడు శత్రువు ఎప్పుడు అబద్ధికులు అట్లాగే పనిచేస్తారు. వాడికి ఏ మాత్రం కూడా భయపడకూడదు. వచ్చి మంచిగా సంఘంతో కలిసి వాక్యం వింటూ కలిసి ప్రార్థన చేయాలి అంతే, అంతకంటే ఏం చేయకూడదు. ఓకేనా? ఏమైనా అర్థమవుతుందా? అంత స్వాధీనపరుచుకుంటాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసుకోకుండా, వీళ్ళు ఏదో దాన్ని ముట్టుకోకుండా ఉంటే మళ్ళీ వచ్చి ఇంకేం చేస్తున్నాడు పైకి. అట్లా శరీరానుసార్లు, సాతాను సంబంధులు, ప్రకృతి సంబంధులు ఇట్లా మనం దేవుని బిడ్డలుగా ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఇస్సాకు ఎట్లా ఉన్నాడండి? నష్టాన్ని సహించాడు తప్ప వారితో గొడవకి, అదే వాళ్ళని సమాధానపరిచేవారు, సమాధానంగా ఉండేవారు. ఆస్తిని, పాస్తుల్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడతారు, కానీ శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు. వాడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత 23వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దాన్ని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరచుటకు కెమోషను నీ దేవత నీకు ఇచ్చిన దాన్ని నీవు అనుభవించుతున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము. ఇక్కడ దేవుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఎవరినైతే తోలివేసి ఆ ప్రాంతాన్ని ఇస్తాడో దాన్ని మేము తీసుకుంటాం. దేవుడిస్తే తీసుకుంటాం. అప్పుడు మేము యుద్ధం చేస్తాం. అప్పుడు పోరాడతాం. దేవుడు పోరాడమంటే పోరాడతాం, దేవుడు సమాధానంగా ఉండమంటే. అర్థమైందా? అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో శరీర సంబంధమైన పోరాడకూడదు. శరీర సంబంధమైన ఆస్తిపాస్తుల కొరకు ఇతరులకి అన్యాయం చేయటం కానీ, లేకపోతే ఇంకొకరి టెరిటరీలోకి, ఇంకొకరి దాంట్లోకి ఊరికే సరిహద్దు, ఇంకొకరి సరిహద్దుల్లోకి మనం వెళ్లకుండా ఏదైనా సరే జాగ్రత్తగా. అంటే సంఘం అన్నప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకో, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? ఆయన ఏం చేశాడు? నిద్రపోయాడు. నువ్వేం చేస్తున్నావు? నేను ఒక్కడిని చేసుకుంటాను అంకుల్. ఏం చేస్తావు? నేను ఒక్కడు ఏదో. అప్పుడు అట్లా ఇప్పుడు వీళ్ళ ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? కలిసి యుద్ధం చేశారు. ఒక్కడి చేస్తే ఏమవుతుంది? ఒక్కడి కాదు, ఓకే, అందరూ కలిసి చేయాలి. ఒకరి భారాలు ఒకరు
పంచుకోవాలి ఒకరికొకరు. అందుకనే మీరు వాక్యం బాగా చెప్తున్నారండి, బాగా చెప్తున్నారు. ఏం బాగా చెప్తున్నారు? ఈ కట్టడలు చెప్పరు, ఈ విధానం చెప్పరు. మీ బాధల్లో మీరు సాతాను వచ్చి పట్టుకుంటారు. అట్లా ఈజీగా తొలగిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు. కట్టడలు చాలా బాగుంటాయి. దీంట్లో ఉన్నదేదో మనం తెలుసుకోవాలి, కానీ లేనిపోని బోధలేండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఫుట్బాల్ లాగా. అసలు దేంట్లో ఉన్నది అర్థం చేసుకోవాలి. మీరు ఎంత చదువుకుంటే ఇదంతా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అదే మీరు ఎన్నోసార్లు చదువుకుంటాం, మళ్ళీ ఇక్కడ కొద్దిగా మనం ధ్యానించినప్పుడు మనకేమవుతుంది? అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దాన్ని పాటించకపోతే వ్యర్థమవుతుంది. ఓకే, అట్లా లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.